అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో రేపు జరుపుకునేటువంటి తొలి ఏకాదశి యొక్క పూజా సమయం, నైవేద్యం, అలాగే ఈరోజు తప్పక ఏం సమర్పించాలో, అలాగే ఉపవాసం ఎప్పుడు ఎలా చేయాలో, ఉపవాసం ఎప్పుడు విడవాలో, అలాగే ఈరోజు అస్సలు చేయకూడని తప్పులేంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులు జరుపుకునేటువంటి తొలి పండుగల్లో మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటాం. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ దేవశయని ఏకాదశి రోజున విష్ణువుకి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలను పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది కాకపోతే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి. తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళినా పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఒకవేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏకాదశి వ్రతం చేసేవారు బియ్యంతో కూడిన పదార్థాలు ఏమీ తినకూడదు. బ్రహ్మ శ్వేతబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజు అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశి నాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పు దినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వాటిని ముట్టుకోకూడదు. ఈరోజు పెళ్ళైన వారు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ ఉపవాస దీక్ష చేసేవారు మంచంపై పడుకోరాదు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున, అలాగే ఏకాదశి తిథి జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జూలై 17 సాయంత్రం 5:56 వరకు ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం రాత్రి 1:22 వరకు ఉంది. అలాగే పూజా సమయాలు ఉదయం అనగా తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు బాగుందండి. ఇది వీలు కాని వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:09 లోపు చేసుకోవచ్చు. అది కూడా వీలు కాని వారు ఉదయం 10 గంటల నుండి 11:53 అమృత గడియలు ఉన్నాయండి. అలాగే ఉదయం వేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో పూజ చేసుకునే వారికి సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు బాగుందండి. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించేవారు వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఏకాదశి రోజున చేసే జాగరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు మంచంపై పడుకోరాదు. ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
దానగుణం దయాగుణం అలవర్చుకోవాలి. సహనం లేనివారు నిష్ట లేనివారు ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపలు కలుగుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.